స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వాములందరికీ ఒక చిన్న మనవి చేయదలుచుకున్నాను. మొన్న ఈ మధ్య అనుకోకుండా ఈ మాల్లో ఉన్నప్పుడే సడన్గా తిరుపతి స్వామివారి దర్శనానికి, శ్రీవారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు నేను ఒక విషయం గమనించాను. స్వాములందరూ శబరయాత్ర చేసుకుని తిరుగుయాత్రలో తిరుపతి రావడం, తిరుపతిలో దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది. నాకు బాగుంది. ఎక్కువ మంది స్వాములు వస్తున్నారు, శ్రీవారిని దర్శించుకున్నారు, చాలా బాగా అనిపించింది. కానీ ఒక్క విషయం నాకు బాగా ఏం ఇబ్బంది కలిగిందంటే, మాల తీసేసి గుండు చేయించుకుని స్వాములందరూ ఇంటికి వెళుతున్నారు. నేను మీకు అందరికీ ఒక మనవి చేయదలుచుకున్నానండి. మనం వేసుకున్నటువంటి మాల ఇంటి దగ్గర వచ్చేటప్పుడు, శబర యాత్రకి వెళ్ళేటప్పుడు అఖండం వెలిగించి తిరిగి వచ్చి అఖండాన్ని చూసి ఆ తర్వాత ఆఖరి పూజ చేసుకుని ఆ తర్వాత తల్లి చేతో, గురుస్వామి చేతో మాల విసర్జన చేయించుకోండి. కానీ దయచేసి మాలలు ఇరుముడి సమర్పించగానే కొంతమంది కొండ కిందకు వచ్చి తీసేస్తున్నారు, కొంతమంది ఏమో దారిలో తీసేస్తున్నారు, కొంతమంది తిరుపతిలో తీసేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. మీరు 41 రోజులు మండల కాలం సంపూర్ణంగా దీక్ష చేసి చక్కటి ఫలితాన్ని మూటగట్టుకున్న మీరు దాన్ని ఎందుకని మధ్యలో మాల తీసేసి సంపూర్ణం కాకుండా మీరు ఎక్కడ వేశారో, ఎక్కడ అఖండం వెలిగించుకుని వెళ్ళారో అక్కడ సంపూర్ణం కాకుండా మధ్యలో ఎందుకు విరమిస్తున్నారో నాకు అర్థం కావటం లేదండి. తిరుపతి కావాలంటే మళ్ళీ ఒకసారి వెళ్ళండి. ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది కదా అని చెప్పి మాలను మధ్యలో తీయకండి. మీరు వెళ్ళండి, దర్శనం చేసుకురండి, చాలా మంచి విషయం. ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ఇంటికి వస్తే మనకు అంత మంచిది, మన ఇంటికి అంత మంచిది. కానీ ఈ మాలని ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ తీసేయడం, ఈ దీక్షని విరమించడం అనేది అది సబబు కాదు అని నాకు అనిపిస్తుందండి. స్వాములందరికీ ఇది మనవి. నేనేమి ఇలాగే చెయ్యాలి అని కటువుగా చెప్పడం కాదు, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పద్ధతి సంపూర్ణప్పుడు చాలామంది స్వాములు 40 రోజులు ముందంతా కూడా చాలా ఇష్టమైనట్టుగా చేసి రోజు స్వామి శరణం రోజు తాగి తిని రకరకాలుగా చేసి 40 రోజులు, 41 రోజులు, లేకపోతే ఈ మండల కాలం ఆరోగ్యాన్ని తిరిగి దాన్ని ఏమంటారు, మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కోసం, మంచిగా అవ్వడం కోసం మాలేసుకుంటున్నారు. అలా వేసుకోవడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. మాలను వేసుకుంటే మండల కాలం పూర్తి దీక్ష చక్కగా మంచి మనస్సుతో, ఏకాగ్రతతో చేయండి. ఏకాగ్రత తప్పడానికి మనసు వెళుతూ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ చక్కగా చేయండి. ఎందుకు 41 రోజులు దీక్ష చేసిన మీరు, చక్కగా చేసిన మీరు ఈ ఈ ఈ ఇరుముడు అయిపోగానే అంటే ఈలోపు మధ్యలో తీసేస్తే మీకు ఏమొస్తుంది? కొంతమంది మధ్యలో తీసేసి ఇంకా చాలా చాలా పనులు కూడా చేస్తున్నారు ఇంటికి వచ్చేలోపు. ఇవన్నీ కరెక్ట్ కాదండి, చాలా జాగ్రత్త. ఎందుకంటే మంచి జరగడం సంగతి పక్కన పెడితే ఇటువంటి పనులు చేస్తే ఇదొక తప్పైనటువంటి కర్మ అనమాట. ఆ కర్మకు సంబంధించిన, అంటే స్వామివారు శిక్షిస్తారని నేను చెప్పను, ఆ కర్మ మనం ఏదైతే చేశామో దానికి సంబంధించిన ఫలితాన్ని మాత్రం కర్మ సిద్ధాంతం మనకు తెలిసిందే, ఖచ్చితంగా తిరిగి అనుభవించాల్సి వస్తుంది. నేను ఎవరిని హెచ్చరించడం లేదు, దేవుడు శిక్షిస్తాడని చెప్పట్లేదు, చెప్తున్నా. మనం చేసింది ప్రతి దానికి కర్మ అనేది ఒకటి ఉంటుంది, కర్మ ఫలం అనుభవించాల్సి ఉంటుంది. మంచి చేస్తే మంచే వస్తుందండి, చెడు చేస్తే చెడే వస్తుంది. ఎవరికైనా సహాయం చేస్తే మీకు సహాయం దొరుకుతుంది. ఏదన్నా మంచి పూజ చేస్తే చక్కటి పూజ తగ్గ ఫలితం దక్కుతుంది, దానివల్ల ఏదో మంచి జరుగుతుంది. అలాగే ఏదైనా తప్పు చేస్తే దానివల్ల ఇబ్బంది కూడా దొరుకుతుంది. అది స్వామివారి వల్ల అయితే కాదు, మన కర్మ, మనం చేసుకున్న కర్మ వల్ల. దయచేసి ఇలా మాల మధ్యలో తీసేసేయటం అనేది చేయకండి. ఇంటికి వచ్చి సంపూర్ణంగా చేయండి, ఆఖరి పూజ చేయండి, చేసిన తర్వాత మాల విసర్జించండి. ఇరుముడి బియ్యం, నెయ్యి కలుపుకొని ఆ రోజే ప్రసాదం వండుకోండి, చక్కగా అందరికీ పంచి మీరు కూడా తీసుకోండి. స్వామివారి ప్రసాదాన్ని కూడా అందరికీ పంచి చక్కగా ప్రసాదం అనేది తెచ్చుకుని ఒక్కొక్క డబ్బా మనం తినేస్తే కాదండి. ప్రసాదం అంటే ఎంత కొంచెం తీసుకుని ఎంత ఎక్కువ మందికి పెడితే అంత ఫలితం ఉంటుంది. స్వాములందరూ కూడా దీన్ని గమనించి చక్కగా ఇలా చేసుకుని వస్తారని చెప్పి మనవి చేస్తున్నాను. గురుస్వాములు, పెద్ద స్వాములు అందరూ కూడా అందరికీ చెప్పండి. దయచేసి మాల ఇలా మధ్యలో విసర్జన చేయటం అనేది సబబుగా అనిపించట్లేదు.
అది చెప్పాలంటే ఒక రకంగా బాధకి గురి చేస్తుంది చాలామందిని, నన్నే కాదు. కాబట్టి పూర్తిగా చివరి వరకు ఓపిక పట్టండి అయ్యా స్వాములు. ఓపిక బట్టి మీరందరూ కూడా అయ్యప్ప స్వరూపాలు 41 రోజులు చాలా అద్భుతమైనటువంటి దీక్షను చేస్తున్నారు. అందులో ఏమొస్తుంది? ఇంటి దాకా వచ్చేదాకా ఆగితే, ఆగకుండా తీసేస్తే ఏమొస్తుంది మనకి? అది ఒక్కసారి గమనించండి, ఆలోచించండి. కరెక్టేనా మనం చేస్తుంది? కరెక్టేనా? తిరుపతి కావాలంటే మళ్ళీ వెళ్ళండి, ఇంకో చోటకి కావాలంటే మళ్ళీ వెళ్ళండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తలనీలాలు సమర్పించవచ్చు. కానీ ఇలా మాత్రం చెయ్యొద్దు అని నా మనవి. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీకు అందరినీ, స్వాములు అందరికీ మీ పాదాలకు నమస్కరించి అడుగుతున్నాను. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. నమస్కారం. నేను మీ మిమిక్రీ శివ భవిరి. థ్యాంక్ యూ అండి. సంవత్సరం.